Hi students. This is Hemant Gangireddy. Happy weekend. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మన పిల్లలు ఎవరైతే మన దగ్గర ఆల్రెడీ జాయిన్ అయిన స్టూడెంట్స్ ఉన్నారో ఆన్ డిఫరెంట్ టెక్నాలజీస్, జావా ఫుల్ స్టాక్, పైథాన్ ఫుల్ స్టాక్, .NET ఫుల్ స్టాక్, AWS DevOps, Azure DevOps, Selenium testing and Salesforce, web development, whatever the technology you learn in Career Bridge. మార్కెట్లో ఒక రకమైన మొబిలిటీని గత వారం రోజులుగా మనం అబ్జర్వ్ చేస్తున్నాము. చాలా ఆపర్చునిటీస్ మనకి రావడం జరిగింది. దాని మీద ఒక సెషన్ కండక్ట్ చేసుకున్నాము కూడా. దగ్గర 50+ స్టూడెంట్స్ దానికి అటెండ్ అయ్యారు. ఈ వాళ్ళతో వచ్చిన ఆపర్చునిటీస్ గురించి, దాని రిక్వైర్మెంట్స్ గురించి షేర్ చేయడం జరిగింది. కానీ ఈ 2-3 months లో గమనించింది ఏంటంటే కొంతమంది పిల్లలు అగ్రెసివ్ ప్రాక్టీస్కి వస్తున్నారు, కానీ కొంతమంది ఫోకస్డ్గా లేరు. ఎందుకు లేరు అనేది వాళ్ళ రీజన్స్ వాళ్ళకున్న. యాజ్ ఏ ఇన్స్టిట్యూట్ హెడ్ వాళ్ళతో ఈ విషయాన్ని షేర్ చేసి ఎక్కువ మంది ప్రాక్టీస్కి వచ్చేలాగా చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ నా మీద ఉంది. దానికోసమే ఈ వీడియో చేస్తున్నాను. సో అంటే మెసేజెస్ ఏమైనా పెట్టినా కానీ అందరికీ రీచ్ అవ్వట్లేదేమో, అందరూ దాన్ని సీరియస్గా తీసుకోవట్లేదేమో అనే ఒక ఆలోచన ఉండి ఈ వీడియో చేస్తున్నాం అన్నమాట. సో జనరల్గా ఒక జాబ్ ఆపర్చునిటీ కొట్టాలి అంటే ఇప్పుడున్న మార్కెట్లో ఇట్ ఈస్ వెరీ టఫ్ టు గెట్ ఇన్ టు జాబ్. ఎందుకంటే కంపెనీస్ రెసిషన్ ఫేజ్ని ఫేస్ చేస్తున్నాయి. వచ్చే ప్రాజెక్ట్స్లో కోతపడటం, ప్రాజెక్ట్స్ని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడం, ఆపర్చునిటీస్ని తక్కువ మందితో ప్రాజెక్ట్స్ రన్ చేయాల్సిన పరిస్థితి రావడం, ఇదంతా ఇండస్ట్రీలో మనం చూస్తూ ఉన్నదన్నమాట. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న తక్కువ ఆపర్చునిటీస్లో మనం కూడా ప్లేస్ అవ్వాలి అంటే ఎక్కువ ప్రాక్టీస్ చేయడం, ప్రాక్టికల్గా ఆలోచించడం, రిక్వైర్మెంట్ని బేస్ చేసుకుని మనం నర్చర్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో దానికోసం కెరీర్ బ్రిడ్జ్ గత 2-3 months నుంచి కూడా కంటిన్యూస్ ప్రాక్టీస్ సెషన్స్ కండక్ట్ చేయడం, కానీ తర్వాత మాక్ ఇంటర్వ్యూస్, ఎవ్రీ వీక్ మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడం, ఇవన్నీ చేస్తున్నాం. కానీ పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళు, అంటే మెజారిటీ రెగ్యులర్గా వచ్చేవాళ్ళు వస్తున్నారు, కానీ చాలా మంది ఇదేదో మనకు సంబంధం లేని ఇష్యూ అన్నట్టు రావడం లేదనమాట. అట్లా కాకుండా అందరూ ఈ థింగ్స్ లో పార్టిసిపేట్ చేయాలి. వాటన్నిటిని ఒకసారి మీకు రీకాల్ చేసి మిమ్మల్ని అందరినీ రావాలి, అందులో పార్టిసిపేట్ చేయాలని రిక్వెస్ట్ చేయడానికే ఇది చేయడం జరిగిందనమాట. సో ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడు టెక్నాలజీ వైపు ఆలోచించినా కానీ ఫస్ట్ ట్రైనర్ ఏదైతే డెలివరీ చేశారో క్లాస్ లో దాన్ని ప్రాక్టీస్ చేయడం మీ ఓన్ గా. రికార్డింగ్ ఉంటే ఆ రికార్డింగ్ ని మళ్ళీ ఒకసారి ప్రాక్టీస్ చేసుకుని దానికి ఒక బుక్ లాగా రెడీ చేసుకోవడం, ఫెయిర్ నోట్స్ లాగా. రెండవది, మనకి మెంటార్స్ ఉంటున్నారు, ఆ మెంటార్స్ ని కంప్లీట్ గా యూటిలైజ్ చేసుకోవడం. యూటిలైజేషన్ ప్రాసెస్ లో ఎక్కువ టైం ఇక్కడ స్పెండ్ చేయడం, దాంతో పాటుగా మీ డౌట్స్ ఉంటే వాటిని నివృత్తి చేసుకోవడం, కానీ దాని తర్వాత మాక్ ఇంటర్వ్యూస్ మిమ్మల్ని మీరు చెక్ చేసుకోవాలి. మాక్ ఇంటర్వ్యూస్ స్కెడ్యూల్ ఆల్రెడీ మనం రిలీజ్ చేస్తున్నాము, మన వాట్సాప్ ఛానల్లో, ఇండివిజువల్ గ్రూపుల్లో కూడా షేర్ చేసి ఉన్నాము, దాన్ని ఫాలో అవ్వండి. అట్ ది సేమ్ టైమ్ 4th one, మీరు కనుక రెగ్యులర్ గా రాగలిగితే మాక్ ఇంటర్వ్యూస్ కి వీఆర్ కండక్టింగ్ సమ్ సార్ట్ ఆఫ్ PPT ప్రెజెంటేషన్స్ అండ్ సెల్ఫ్ మీరు ఒక ట్రైనర్ లాగా బిహేవ్ చేసేలాగా ఒక కాన్సెప్ట్ తీసుకుని దాన్ని ప్రజెంట్ చేసేలాగా మనం కండక్ట్ చేస్తున్నాం సెషన్స్. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి కమ్యూనికేషన్ సెషన్స్. ఇంగ్లీష్ అనేది మ్యాండటరీ థింగ్ ఫర్ ఎవ్రీ జాబ్ రైట్ నౌ. ఈ మ్యాండటరీ థింగ్ లో చాలా మంది మేము చేయగలం అనే కాన్ఫిడెన్స్ తో ఉన్నారు, హ్యాపీ. బట్ ప్రాక్టికల్ గా మీరు ఎంతవరకు ప్రజెంట్ చేయగలుగుతున్నారు అనేది కూడా ఇంపార్టెంట్. అందుకని సతీష్ సార్ మనకి కమ్యూనికేషన్ సెషన్స్ కూడా కండక్ట్ చేస్తున్నారు. వాటికి కూడా అందరూ అటెండ్ అయ్యి మిమ్మల్ని మీరు ప్రాక్టీస్ స్ట్రక్చర్ లోకి తెచ్చుకొని, సో దట్ ఏవైతే ఇప్పుడు ఆపర్చునిటీస్ ఎక్కువ వచ్చినాయో, దగ్గర ఒక 7 companies ఆపర్చునిటీస్ రైట్ నౌ వీ హ్యావ్ ఇన్ అవర్ హ్యాండ్. నాకు తెలిసి ఒక 60+ పొజిషన్స్ ఉన్నాయి 7 companies లో కలిపి. అందరినీ ప్రయారిటీని బట్టి వాళ్ళు వచ్చే విధానం, వాళ్ళ మీద వాళ్ళు ఎంత లాస్ట్ వన్ వచ్చేసి కమ్యూనికేషన్ సెషన్స్. ఇంగ్లీష్ అనేది మ్యాండటరీ థింగ్ ఫర్ ఎవ్రీ జాబ్ రైట్ నౌ. ఈ మ్యాండటరీ థింగ్ లో చాలా మంది మేము చేయగలం అనే కాన్ఫిడెన్స్ లో ఉన్నారు, హ్యాపీ. బట్ ప్రాక్టికల్ గా మీరు ఎంతవరకు ప్రజెంట్ చేయగలుగుతున్నారు అనేది కూడా ఇంపార్టెంట్. అందుకని సతీష్ సార్ మనకి కమ్యూనికేషన్ సెషన్స్ కూడా కండక్ట్ చేస్తున్నారు. వాటికి కూడా అందరూ అటెండ్ అయ్యి మిమ్మల్ని మీరు ప్రాక్టీస్ స్ట్రక్చర్ లోకి తెచ్చుకొని, సో దట్ ఏవైతే ఇప్పుడు ఆపర్చునిటీస్ ఎక్కువ వచ్చినాయో, దగ్గర ఒక 7 companies ఆపర్చునిటీస్ రైట్ నౌ వీ హ్యావ్ ఇన్ అవర్ హ్యాండ్.
నాకు తెలిసి ఒక 60+ పొజిషన్స్ ఉన్నాయి 7 కంపెనీస్ లో కలిపి. అందరినీ ప్రయారిటీని బట్టి వాళ్ళు వచ్చే విధానం, వాళ్ళ మీద వాళ్ళు ఎంత ప్రాక్టీస్ చేశారో వాళ్ళ నాలెడ్జ్ ని బట్టి మనం వాళ్ళని కంపెనీస్ కి పుష్ చేయడం జరుగుతుంది. మీరు క్లాసుకు రాకుండా, ప్రాక్టీస్ లేకుండా, మీరు ప్రాపర్ పోర్షన్ కంప్లీట్ చేయకుండా సార్ మమ్మల్ని ఎందుకు ఇంటర్వ్యూ పంపించలేదని మీరు అడిగినా నా దగ్గర ఆన్సర్ ఉండదు. కాబట్టి ఇప్పుడు కంపెనీస్ అన్ని నాలెడ్జ్, కమ్యూనికేషన్, మీ ప్రాజెక్ట్ ఓరియంటెడ్ గా మీరు ఎంత స్ట్రక్చర్డ్ గా ఉన్నారు అనేది చూస్తుంది. ప్రోగ్రామింగ్ ఓరియంటెడ్ గా ఎంత స్ట్రాంగ్ గా ఉన్నారు అనేది చూస్తుంది. కాబట్టి వాటికి ప్రయారిటీ ఇచ్చి మీరు ప్రాక్టీస్ స్ట్రక్చర్ లోకి మీరు వచ్చి ఆపర్చునిటీస్ ని మీరు ఆ జాబ్ ని మీరు కొట్టాలనేది మా ఉద్దేశం అన్నమాట. కాబట్టి ఏదైనా ఇష్యూస్ ఉంటే మేము ఇక్కడ అవైలబుల్ గా ఉంటున్నాము, రండి, విల్ డిస్కస్ అండ్ విల్ సార్ట్ ఇట్ అవుట్. ఎందుకంటే ఈ ఏప్రిల్ నుంచి జూన్, జూలై వరకే ఆపర్చునిటీస్ ఎక్కువ వస్తాయి. ఆ తర్వాత మనం ఎంత ట్రై చేసి వాటి వెనకాల తిరిగినా ఆపర్చునిటీస్ తక్కువ ఉంటాయి. కాబట్టి ఈ 4 months సీరియస్ గా తీసుకుని యాజ్ మెనీ యాజ్ పాసిబుల్ మీ అందరినీ ప్లేస్ చేయాలనేదే మా ఉద్దేశం. లాస్ట్ పర్సన్, ఆ బ్యాచ్ లో ఉన్న లాస్ట్ పర్సన్ వరకు ప్లేస్ చేసేదాకా మేము సపోర్ట్ చేస్తాం. కాకపోతే దానికి తగ్గ సపోర్ట్ మీ నుంచి కూడా ఉంటే మా పని ఇంకా ఈజీ అవుతుంది. ఓకే, మీకేమన్నా క్వరీస్ ఉన్నా, ఏమన్నా డౌట్స్ ఉన్నా ఇన్స్టిట్యూట్కి రండి. ఐఎమ్ అవైలబుల్ ఆల్ ది టైమ్. విల్ డిస్కస్ ఆల్ ది థింగ్స్. థ్యాంక్ యూ సో మచ్.